హలో ఫ్రెండ్స్, నేను చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. కథ పేరు హత్యానేరం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకుని మథన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడు అనేవాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులకు చిక్కిన వాడి గతి ఏమయ్యేది నీకు తెలియగలందులకు ఆ సహమిత్రుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధూ తీరవాసి. అతను యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కురికుబ్జం అనే చోటికి, వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల పులుల భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవని అతను విన్నాడు. ఆ ప్రాంతాల నివసించేవారెవరూ గ్రామాలు విడిచి షికారులకు వెళ్లరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావటం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరిచినట్టున్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనపడింది. అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూదుపింజలాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపర్ణాహం దాటిందని, తన కడుపులో ఆకలి దహించిపోతున్నదని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులి పంజాలు కానవచ్చాయి. చేతి మీద పసుపు రంగు రోమాలు, వాటి మీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరకు వెళ్ళి అందులోకి తొంగి చూచాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢిగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు. పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్ల గుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందకి దూకాడు. అంతా బాగానే ఉన్నది, కానీ సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కరికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చు అనుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంపడి ఒక స్త్రీ పోవడం అతని కళ్ళకు పడింది. వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు, కానీ అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతల నుంచి కాలిబాట కేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది. అందుకని విచారించడానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడిన దాకా ఆగి తినటానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలో ఇళ్లన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడ ఒక దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటం అంటే అతనికి దారుణంగానే తోచింది. కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేటట్టు లేదు. అతను నిశ్చలంగా చూస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. ముగ్గురు మనుషులు కురికుబ్జం కేసి పోతున్నారు.
వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతడు ఎవరో ఉద్యోగిలాగున్నాడు. మిగిలిన ఇద్దరు అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరి అయిన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడిపైకి దూకి అతని నోట కరుచుకుని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన ఇద్దరు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనే సహమిత్రుడి ఆకలి బాధ తీరింది. కాని తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపపడలేదు, కానీ అలా జీవించడం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒక రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగా అన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన పుట్టింది. తాను మొదట ఎక్కడ పడుకుని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు గనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకుని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరికొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగే మనిషి అయి ఉన్నాడు. అతనొక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబు? నిన్న ఈ వేళననంగా వెళ్ళారు. తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమోనని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చెయ్యదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చుని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కానీ అతను తాను పులిగా ఉండి ఫలాని చోట మనిషిని చంపి తిన్నానని చెబుతుండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టబెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదకు వచ్చాడు. సహమిత్రుడు ఈ పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి, నేనా సమయంలో మనిషినైనా కాను. అదీకాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రమూ నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే కానీ ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకు తీరుతాను అని యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాడా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపడం స్వాభావికం, మనిషి మనిషిని చంపడం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతికి అంతకు శత్రువు. అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందినవారు మాత్రమే పగ సాధిస్తారు. సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాడు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విచిత్రమైన కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఆశయమేమిటో
ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఖాండిక్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. జనక మహారాజు వంశంలో అమితధ్వజుడు అనే రాజుకు కృతధ్వజుడు అని, ఖాండిక్యుడు అని ఇద్దరు కొడుకులు. వారు తమ తండ్రి రాజ్యాన్ని పంచుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. కృతధ్వజుడికి కేసిధ్వజుడు అనే కొడుకుండేవాడు. అతను రాజ్యానికి వచ్చి ఖాండిక్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిక్యుడు తన మంత్రి పురోహితాదులను కొంతమందిని వెంటబెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు. కేసిధ్వజుడు యోగ విద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకనాడు అతడు యోగ సమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తినివేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్తం ఏమిటని అతను యజ్ఞం చేయించే ఋత్విక్కులను అడిగాడు. ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేము. కసేరువు అనే మునిని అడిగితే ఆయన చెప్పగలుగుతాడు అన్నారు ఋత్విక్కులు. రాజు అలాగే కసేర మహాముని దగ్గరికి వెళ్ళి, స్వామి, నా యజ్ఞధేనువును పులి తిన్నది, ఇందుకేం ప్రాయశ్చిత్తం చెయ్యాలంటారు అని అడిగాడు. ఈ విషయం నాకు ఏమీ తెలీదు. సునకుడు అనే ముని ఉన్నాడు. అతనైతే నీవు చెయ్యవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెబుతాడు అన్నాడు కసేరు మహాముని. కేశధ్వజుడు సునక మహాముని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తాను చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగాడు. దానికి సునకుడు, ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చగల శక్తి నాకూ లేదు, కసేరువుకు లేదు. అలాంటి శక్తి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అతను ఖాండిక్యుడు అని చెప్పాడు. కేశధ్వజుడికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం, ఎలా సలహా అడగటం? అడిగితే మాత్రం అతను చెబుతాడా? ఇలాంటి ప్రశ్నలతో కొంతసేపు సతమతమై కేశధ్వజుడు ఖాండిక్యుడి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. నన్ను చూడగానే ఖాండిక్యుడు శత్రుభావంతో చంపినట్టయితే యజ్ఞదీక్షలో ఉండి చచ్చిపోతాను కనుక నాకు యజ్ఞఫలం పూర్తిగా లభిస్తుంది. అలా కాక అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా? యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగి అలా కూడా నాకు యజ్ఞఫలం దక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నాకేమీ నష్టం ఉండదు అని కేశధ్వజుడు అనుకున్నాడు. అతను తన రథమెక్కి అరణ్యంలో ఖాండిక్యుడుండే చోటుకి బయలుదేరి వెళ్ళాడు. ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కుపెట్టి, ఓరి, కృష్ణాజనం ధరించిన నీ పాపిష్టి బుద్ధి మారలేదు. నన్ను చంపటానికి ఇక్కడికి కూడా వచ్చావా? పైపెచ్చు దొంగవేషం వేశావా? నీవు నిజంగానే లేడితోలు కప్పుకున్న పులివి కదరా. అనవసరంగా ఒకసారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయడానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపకూడదు? ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అన్నాడు. ఈ మాట విని కేశధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, బాబు, నేను నిన్ను చంపటానికి రాలేదు, ఒక ధర్మ సందేహం తీర్చుకోవటానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతారో బాణంతో కొట్టి చంపుతారో మీరే తేల్చుకోండి. నేను రెంటికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. కేశధ్వజుడు అలా అనేసరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహా కోరాడు. వీడు నీకు ప్రబల శత్రువు. వీణ్ణి చంపేసినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు అని వారు సలహా ఇచ్చారు. కానీ ఈ సలహా ఖాండిక్యునికి నచ్చలేదు. యజ్ఞ దీక్ష పూని ఉన్న వీణ్ణి నేను చంపినట్టయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్నీ అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేమీ ఉండవు. అందుచేత వీణ్ణి చంపను అన్నాడతను. అతను కేశధ్వజుడి వద్దకు తిరిగి వచ్చి, నీవేదో ధర్మ సందేహంతో వచ్చానంటివే, ఏమిటది అడుగు చెబుతాను అన్నాడు. కేశధ్వజుడు తాను ఆచరించవలసిన ప్రాయశ్చిత్త విధి ఏమిటని అడిగాడు. ఖాండిక్యుడు అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు. కేశధ్వజుడు తన స్వస్థలానికి తిరిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని యజ్ఞం జయప్రదంగా పూర్తి చేసి ఋత్విజులను పూజించి సదస్యులను యథావిధి సన్మానించాడు. కానీ తాను ఖాండిక్యుడికి గురుదక్షిణ ఇవ్వలేదు అన్న బాధ
కేశిధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథమెక్కి మళ్ళీ ఖాండిక్యుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండటం చూసి ఖాండిక్యుడు ఆయుధాలు చేతపట్టి యుద్ధ సన్నద్ధుడై నిలబడ్డాడు. బాబూ, నేను యుద్ధం చేయటానికి రాలేదు, గురుదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. మీ దయ వల్ల నా యాగం పూర్తి అయ్యింది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి అన్నాడు కేశిధ్వజుడు. ఖాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంతాలోచన చేశాడు. వీడు మనకు బాగా చిక్కాడు. సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధం అవసరం లేకుండా పోయిన రాజ్యం తిరిగి సంపాదించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు. ఖాండిక్యుడు వారి సలహా విని నవ్వి కేశధ్వజుడి వద్దకు వెళ్ళి, నాకు నీ నుంచి మరేదీ అవసరం లేదు, కానీ నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. ఈ కోరిక విని కేశిధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను కూడా ఖాండిక్యుడి రాజ్యం ఇవ్వమంటాడే అని అనుకున్నాడు. అతను ఖాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్య ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఖాండిక్యుడు మంత్రి పురోహితులు సలహా చెప్పిన మీదట కూడా తన విరోధించి రాజ్యం ఎందుకు కోరలేదు? వారి సలహా విని ఎందుకు నవ్వాడు? అతనికి రాజ్యం మీద ఇష్టం లేకనా, లేక కేశిధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఖాండిక్యుడు సుక్షత్రియుడు, అందుచేత అతనికి రాజ్యకాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాణ్ణి మిత్రుడుగా చూడటమంటూ కూడా ఉండదు. అతను సుక్షత్రియుడు కనుకనే తన శత్రువును రాజ్యం అడగలేదు. రాజ్యం భుజబలంతో గెలిచేదే కానీ యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందుచేతనే కేశిధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురుదక్షిణగా స్వీకరించిన రేపు ఆ కేశిధ్వజుడే మళ్ళీ తనను జయించి ఆ రాజ్యాన్నే కాజేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు. యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు. అందుకే వారి సలహా అతను విని నవ్వాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు వనదేవత. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దేవతలు సైతం బుద్ధి నిలకడలేని వారుగా ఉంటారు కదా, అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పది అనవచ్చు. దేవతలు చపలచిత్తులు అనటానికి ఉదాహరణగా నీకు కేతకీ వనదేవత కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం చింతామణి దేశపు రాజుకు సూరసేనుడు అనే కుమారుడు ఉండేవాడు. అతను సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కుడు కాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు. సూరసేనుడు ఇదివరకే కేతకీ నగర రాజకుమార్తె అయిన సునందిని అనే దాన్ని ప్రేమించి పెళ్లాడుగోరి ఉన్నాడు. ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్టు వార్త వచ్చింది. ఆ స్వయంవరానికి సూరసేనుడు కూడా బయలుదేరాడు. అతను కేతకీ నగరం సమీపంలో ఉన్న కేతకీవనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళుతుండగా మొగలి పొదల మధ్యగా అతనికి దారికి అడ్డంగా ఒక దేవతలాంటి స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఎవరు మీరు? నాకు దారి ఇవ్వండి అని సూరసేనుడు అడిగాడు. దానికి ఆ స్త్రీ అతన్ని తేరిపారా చూస్తూ, మానవుల్లో నీ అంత సౌందర్యవంతుడు ఉంటాడని నేను ఊహించనైనా ఊహించలేదు. నాకు నీ పైన మోహం కలిగింది. నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నాతో బాటు ఎప్పటికీ ఈ వనంలోనే ఉండిపో, నీకు దేవత్వం ఇస్తాను అన్నది. నాకు మానవ జన్మ చాలు, మానవ సుఖాలు చాలు. దేవతలకు మానవులకు పొత్తు కుదరదు. ఇక దేవత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవత్వం అదెంతకాలం నిలుస్తుంది? స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని సూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు. వనదేవత ఎంత బతిమాలినా సూరసేనుడి మనసు మారలేదు. చివరికి ఆమె ఆగ్రహించి, నీవు ఎవతను ప్రేమించి నన్ను తృణీకరించావో ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు, అదే నీకు నా శాపం అని మాయమయ్యింది.
వనదేవత పెట్టిన శాపం వినగానే సూరసేనుడు హతాశుడైపోయినాడు. అతను స్వయంవరానికి వెళ్ళే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగి పోదామని కూడా అనుకున్నాడు. కానీ అందుకు కారణం ఏమని చెప్పాలి? అతను ఏమీ చేయటానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు. వనదేవతను గురించి వారితో చెప్పటానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకి నగరం చేరుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు. స్వయంవరం నాడు సూరసేనుడు సునందిని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడవచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు. అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దకు వచ్చి అతని మెడలోనే పూలమాల వేసి భర్తగా వరించింది. ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు. అందుకు తగిన ఏర్పాటు చేశారు. అప్పుడు అతను ఆమెతో కేతకీ వనదేవత వృత్తాంతమంతా చెప్పి, మనకు జరిగే పెళ్లి తప్పక నిరర్థకమవుతుంది. అందుచేత వివాహం జరిగే లోపుగా ఏదో ఒక మిష పెట్టి మరొకని భర్తగా ఎంచుకోవడం మంచిది అన్నాడు. నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఎన్నుకున్నాను. భవిష్యత్తులో ఏమి జరిగేది ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ తెలిసినంత మాత్రాన మనస్సులు మారిపోతాయా? ఏడాది మాత్రమే ఆయుర్దాయం గల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి పెళ్ళాడలేదా? రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకుని మరొకరిని వరించటం నాకు సత్యం కాదు. ఏమైతే అదే అవుతుంది అని సునందని అతనితో అన్నది. వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమయ్యింది. వివాహ సమయంలో దంపతులు పాణిగ్రహణం చెయ్యగానే సూరసేనుడు పెళ్లిపేటల మీదనే గుర్రంగా మారిపోయాడు. పెళ్లితంతు యావత్తు రసాభస అయిపోయింది. అతిథులందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సునందని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలవంపు జరిగింది. సునందని గుర్రంగా మారిన తన భర్తతో మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు, మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది. వారు కేతకీవనం ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై, ఎవరు నీవు? ఈ గుర్రాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికి పోతున్నావు అని సునందనిని అడిగింది. దానికామె, ఇది గుర్రం కాదు, నా భర్త. ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది. నేనే ఆ దేవతను. నేనతన్ని మోహించి నన్ను పెళ్లాడమన్నాను. దైవత్వం ఇస్తానన్నాను. నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత. సునందిని వనదేవత కాళ్లపై పడి, తల్లి, నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి. నేను నీ సుఖానికేమీ అడ్డురాను. యావజ్జేమో నీ దాసిగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది. అదేమీ వీలు కాదు. నేనతనికి గుర్రం రూపు ఇచ్చినది నీ కారణంగానే. నీ శుశ్రూషలు దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత. అలాగైతే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకొని ఆయనకు మానవ రూపం ఇచ్చెయ్యి. అప్పుడాయన నిన్ను ప్రేమించటానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది. వనదేవత ఒక్క క్షణం ఆలోచించి సూరసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానమైపోయింది. అటు తర్వాత వారికి వనదేవత కనిపించనే లేదు. సూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది? సునందిని గుర్రంగా మార్చి సూరసేనుణ్ణి మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో కదా. అలా చేయక సూరసేనుణ్ణి మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది? అతనిపై నిజమైన మోహం లేకనా, లేక సునందిని చూసి జాలి కలిగిందా? ఈ సందేహానికి సరైన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వనదేవత సూరసేనుణ్ణి విడిచిపుచ్చడానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవటమూ కాదు, సునందిని చూసి జాలి కాదు. ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉండటం చూసి దేవతైన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించడం భావ్యం కాదు అనుకుని
జాత్యాభిమానం కొద్దీ సూరసేనుణ్ణి విడిచిపెట్టింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు యజ్ఞభంగం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతుడు ఉండేవాడు. ఆయనకు ఒక్క కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసే దేవతలను తృప్తిపరిచి ఆ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కులగురువైన వశిష్ఠుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు. యజ్ఞశాల నిర్మించి యజ్ఞానికి అవసరమైన సంభారాలన్నీ సిద్ధపరిచి రాజు యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. యజ్ఞం జరిగేటంత కాలము యజ్ఞశాలలో ఎలాంటి అశౌచము ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్టయితే యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞం ప్రారంభమైనది మొదలు పూర్తి అయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్విక్కులు, అధ్వర్యులు, ఉద్గాత్రులు, హోతలు, పురోహితులు బయటకు వెళ్లకుండానో, పైవారెవరూ యజ్ఞశాలలోకి రాకుండానో గట్టి ఏర్పాట్లు చేశారు. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ద అహోరాత్రాలు కాపలా వాళ్లను పెట్టారు. తరువాత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగవలసిందిగా సకల దేవతలకు ప్రార్థనలు జరిపి యజ్ఞం ఆరంభించారు. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడు అనే బ్రాహ్మణుడు, ఆయన కుమారుడు ఉన్నారు. యజ్ఞం సగంలో ఉండగా ఖండుడి దాయాది ఒకడికి ఆయువు తీరిపోయింది. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు వచ్చి, ఈ మనిషికి ఆయుర్దాయం తీరిపోయింది. మనం ఇప్పుడు అతని ప్రాణాలను తెచ్చినట్టయితే శ్వేతకేతువు చేసే యజ్ఞంలో ఒక ఋత్విక్కుగా ఉన్న ఖండుడికి మైల వచ్చి యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఇంకొక వారంలో యజ్ఞం పూర్తి అవుతుంది. అంతదాకా ఖండుడి దాయాదిని బతికిద్దామా అని అడిగాడు. యముడు కొంచెం ఆలోచించి, మనం యజ్ఞభంగం గురించి ఆలోచించిన అవసరం లేదు, మన పని మనం చేసుకుపోదాం అన్నాడు. చిత్రగుప్తుడు పంపగా యమదూతలు వెళ్ళి ఖండుడి దాయాది ప్రాణాలు తీసుకుపోయారు. ఖండుడికి ఆయన కొడుక్కు మైల వచ్చింది. వారు శ్వేతకేతుడి యజ్ఞశాలలో ఉన్నట్టు ఖండుడి భార్యకు తెలుసు. మైలతో ఉన్న తన భర్త ఋత్విక్కుడుగా ఉంటే యజ్ఞానికి భంగం కలుగుతుంది. మైలవార్త చెప్పకపోతే తనకు పాపం చుట్టుకుంటుంది. ఇలా అనుకుని ఖండుడి భార్య యజ్ఞం జరిగే చోటికి మనిషి ద్వారా మైల వార్త పంపింది. ఈ వార్త తీసుకుపోయిన మనిషి వారి ఊరి గొల్లది. ఆమె యజ్ఞానికి నెయ్యి తీసుకుపోతూ ఉంది. ఆ మనిషి యజ్ఞశాల బయట కాపలా ఉన్న వాడికి నెయ్యి అందించి, అయ్యా, లోపల ఉన్న ఖండుడు అనే ఆయనను వారి అబ్బాయిని ఒకసారి బయటికి పిలుస్తారా, వారితో ఒక మాట చెప్పాలి అన్నది. లోపలి వారు బయటికి రావటానికి వీల్లేదు, రాజుగారి ఆజ్ఞ అన్నాడు కాపలావాడు. అయితే వారిద్దరికీ మైల వచ్చిందని కబురు చెయ్యి, వారి దాయాది ఒక ఆయన చనిపోయాడు అన్నది గొల్ల మనిషి. కాపలావాడు అదిరిపడి, అలాంటి మాటలిప్పుడు చెప్పావంటే రాజుగారు నీ తల తీసేస్తారు, పో అవతలకి అని ఆమెను గద్దించాడు. ఇదే సమయంలో యజ్ఞకుండంలో ఏదో నల్లని ఆకారం గల వస్తువు పడింది. అగ్ని చల్లారింది. ఎంత ఆజ్యం పోసినా ప్రయోజనం లేకపోయింది. అపచారం, అపచారం అని యాజకులు కేకలు పెట్టారు. మీ వల్ల ఏదో లోపం జరిగింది అన్నాడు రాజు. మా వల్ల ఏ లోపమూ జరగలేదు, కానీ ఏం జరిగిందో నిదానంగా విచారించుదాం అన్నాడు వశిష్ఠుడు. శ్రద్ధగా విచారించిన మీదట కాపలావాడి ద్వారా యజ్ఞభంగానికి కారణం తెలిసింది. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడికి మైల వచ్చింది. ఆ వార్త కాపలావాడి దాకా వచ్చింది, కానీ లోపలికి రాలేదు. నీకు ఈ సంగతి తెలియగానే లోపలికి ఎందుకు కబురు చెయ్యలేదు అని వశిష్ఠుడు కాపలావాణ్ణి అడిగాడు. బయట వార్తలేమీ లోపలికి రానివ్వవద్దని మహారాజు ఆజ్ఞాపించారు అన్నాడు కాపలావాడు. అవును, యజ్ఞభంగం కలుగుతుందని నేను అలాంటి ఉత్తర్వు చేశాను. నా యజ్ఞాన్ని దేవతలే భగ్నం చేశారు.
అన్నాడు రాజు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవతలు శ్వేతకేతుడి యజ్ఞాన్ని ఎందుకు భగ్నం చేశారు? ఆయువు తీరిపోయిన వాణ్ణి ఒక్క వారం రోజుల పాటు బతికి ఉండనివ్వడం యమధర్మరాజుకు అసాధ్యమా? యజ్ఞానికి భంగం రాకుండా దేవతలను ప్రార్థించటం బొత్తిగా నిరుపయోగమయ్యిందెందుకు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలను ప్రార్థించడం నిరుపయోగమయ్యేటట్టు చేసుకున్నది రాజే. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే భారాన్ని అచ్చగా దేవతలకే వదిలి ఉంటే యజ్ఞం ముగిసేదాకా ఖండుడికి మైల రాకుండా యముడు చేసి ఉండగలవాడే. కాని రాజు యజ్ఞశాలలో అశౌచం రాకుండా తన కట్టుదిట్టాలు తాను వేరే చేసుకుని దేవతలకి ఆ బాధ్యత లేకుండా చేశాడు. యజ్ఞభంగానికి అసలు కారకుడు శ్వేతకేతుడే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దొంగలను కాచిన ముని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌన వ్రతం. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదీ కాక మౌనం వహించినంత మాత్రం చేత ఈతి బాధలు తొలగవు. పూర్వం సమీకుడు అనే ఋషి మౌనం వహించడం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వెయ్యటము, సమీకుడు కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరచి చచ్చిపొమ్మని శపించడము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి లోకంతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతం పట్టి జలాహారాలు ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మారాళ దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. అది దుర్గమమైన ప్రదేశం. చుట్టుపక్కల అనేక మైళ్ళ దూరంలో ఎక్కడా జనవాసం అన్నది లేదు. కొండల మధ్యగా చిన్న ఏరొకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తనకు తపస్సుకు తగినది అని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకుని అక్కడ చేరాడు. కాని అది నిజంగా జనసంచారం లేని స్థలం కాదు. మరాళ దేశానికి చెందిన గజదొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరినీ కాని తరిమినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి కీకారణ్యంలో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకుని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపురించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. వీడు నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకునేటందుకు మునివేషం వేసుకువచ్చిన గూఢాచారో అన్నాడు వేరొక దొంగ. నిజమైన ముని అయినా వీడిక్కడ ఉండటం మనకు ప్రమాదమే. వీడికి మన రహస్య స్థలాలన్నీ తెలిసిపోతాయి. రాజభటులు మనని తరుముకుంటూ ఈ కొండల్లోకి వచ్చారంటే వీడిని బాధించి అయినా మన సంగతి చెప్పిస్తారు అన్నాడు మరొక దొంగ. అందుచేత వీణ్ణి కైలాసానికి పంపించటమే మనకు క్షేమం మరొక దొంగ అన్నాడు. మిగిలిన దొంగలంతా ఇదే మంచిదన్నారు. కాని దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మేమీ కొండలకు అరణ్యానికి రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకున్న ముని కళ్ళు తెరిచి చూచాడు గాని దొంగల నాయకుడు అన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడేమోనని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. చూస్తావేమిటి, కత్తి తీసి తల నరికెయ్యక అన్నారు మిగతా దొంగలు.
దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తిన వాడి చేతిని పట్టుకున్నాడు. వెంటనే దొంగల నాయకుడు కెవ్వున అరిచి కత్తి జార విడిచాడు. వాడి చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనం చాలించి, నాయనా, నిన్ను ఘోర నరకం నుంచి తప్పించడానికి నీ ప్రయత్నాన్ని భంగపరిచాను. నాకు చావటానికేమీ అభ్యంతరం లేదు, కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడువదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు ముని ముందు సాగిలపడి, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. నేను ఒకరికెందుకు అపాయం చేస్తాను నాయనా? ఎవరి పాపకర్మ వారినే కట్టి కుదుపుతుంది. మీరు మంచిగా ఉంటే మీకెవరి నుంచి ఎటువంటి హాని జరగదు అన్నాడు ముని. అటు తర్వాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. దొంగలు తమ మానాన తాము దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుణ్ణి తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకుడు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థావరం చేరుకుని దాక్కున్నాడు. రాజుగారి సైనికులు, దండనాయకుడు కొంచెం ఆలస్యంగా ముని ఉన్న చోటుకు వచ్చి అటు ఇటు చూశారు. తాము తరుముకు వచ్చిన మనిషి ఎటు వెళ్ళాడో వారికి అంతు చిక్కలేదు. ఎటు వెళ్ళటానికి మార్గం ఉన్నట్టే వారికి కనపడలేదు. దండనాయకుడు మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరేమైనా చూసారా అని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకుని కళ్ళు తెరిచాడు. కానీ దండనాయకుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దండనాయకుడు 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు, కానీ ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగున్నావు. మేము తరుముకు వచ్చిన వాడు గజ దొంగ. వాణ్ణి పట్టుకోవడానికి నీవు మాకు సహాయం చేయకపోతే నీవు కూడా వాడితో సమంగా దండనార్హుడివి అవుతావు. అందుచేత నీకా దొంగను గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్నిప్పుడే శిరశ్ఛేదం చేస్తాను అంటూ దండనాయకుడు కత్తి ఎత్తాడు. ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టుగా తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు బయటకు వచ్చి, ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు, ఆయననేమీ చెయ్యకండి, నేనే దొంగను, నన్ను పట్టుకుపోండి అని దండనాయకుడితో అన్నాడు. దండనాయకుడు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చెయ్యి పెట్టి నిరోధించిన ముని దండనాయకుడు చంపవచ్చినప్పుడు ఎందుకు తల వంచాడు? తనను చంపిన పాపం దొంగల నాయకుడికి చుట్టుకుంటుందేమో అన్న విచారం వెలుబుచ్చిన మునికి అలాంటి పాపమే దండనాయకుడికి చుట్టుకుంటుందన్న విచారం ఎందుకు లేకపోయింది? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజ్యోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడి పైన హెచ్చభిమానం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది, కానీ దండనాయకుడు మునిని చంపితే అతనికేమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని ధన్యుడే. ఎందుకంటే ముని దండనాయకుడికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు. కనుకనే ముని దండనాయకుడి చేతిలో చావటానికి సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు అదృష్టహీనుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ మహాపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తార్కాణంగా సాకేతుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఉసి నరదేశంలో సాకేతుడు అనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా
నిపుణుడు కావడం చేత వాడికి మంచి పేరు, డబ్బు కూడా లభించాయి. ఇట్లా ఉండగా ఒకనాడు ఒక ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణెం ఇచ్చి వెళ్ళాడు. సాకేతుడు ఆ నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు. అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్లను కొనటం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండేవాడు. ఈసారి అతనికి పొట్టేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచి తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతను గుప్పెడు నాణాలు పైకి తీశాడు. కానీ అవి గుప్పిట్లోకి వచ్చినవి నాణాలు కావు, చిల్ల పెంకులు. కంగారు పడి అతను సంచిని బోర్లించాడు. సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణం లేదు. ముసలివాడు తనను మోసం చేశాడు అనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాణ్ణి ఈసారి కనబడని, కండకు కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొనవచ్చిన వారు ఏం జరిగింది, ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ పట్టుకుని, దుర్మార్గుడా, వంచకుడా, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. అందరినీ కేకవేశాడు. ముసలివాడు రహస్యంగా, నోరు మూసుకో, నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చెయ్యగలను అన్నాడు. సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక, నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలా, నీ రహస్యం నాకు తెలిసిపోయింది, అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా? అయ్యా చూడండి, ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసం అని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణానే వీడి ఎంట మనిషి శవం ఉన్నది అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు. రుజువు చెయ్యక ఊరుకుంటానా? నీ రహస్యం 10 మందికి తెలియవద్దా? పద నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు 10 మందిని వెంటబెట్టుకుని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తిగల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే గాని మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావ చితక పొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్న మాటే గాని ఎడమ కన్ను కాస్తా పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవరూ లేరు. అతనికి ఉండిన ఇల్లు, డబ్బు సమస్తము పోయింది. ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకుని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చెయ్యసాగాడు. అభ్యాసం అంతగా లేకపోయినా కుల విద్య గనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకుని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదిన చప్పుడు, గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళక అడ్డం పెట్టుకుని, ఆ ఒంటి కంటివాణ్ణి 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకుని తన నగరకు తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకుని వీపు మీద, కాళ్ల మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో, లేకపోతే నీకు మరణదండన పడుతుంది అన్నారు. ఇంతకు నేను చేసిన మహాపచారం ఏమిటి అని సాకేతుడు రాజభటులని అడిగాడు. ఒంటికంటివాడు కనిపించటం మా రాజుగారు పెద్ద దుస్సకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి
అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాడు. తల ఎత్తి ఎవరిని చూసేవాడు కాదు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది. కాస్త 10 మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతి పోయినట్టయింది. ఏ రాజభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంట గొంతుల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపులు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరితమైన గొంతు కనిపించింది. ఒక ఘడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందామని అనుకున్నాడు సాకేతుడు. కానీ అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో 2 మనుషులు అతని పైన పడి, "దొరికావా దుర్మార్గుడా, ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకున్నావు?" అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, "బాబుల్లారా, నేను మీకేం మహాపకారం చేశాను? నన్నెందుకిట్లా పట్టుకున్నారు?" అని అడిగాడు. 3 రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకుని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవటం లేదా? అమాయకుడిలా నటించకు అన్నారా మనుషులు. మీరెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు. నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం వెర్రివాళ్ళం అనుకున్నావా? మా యజమానిని హత్య చేయడానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతని తోలు కోసుకునే ఉలి దొరికింది. దానితో వాళ్ళ అనుమానం రూఢి అయ్యింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది. అందుచేత అటే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే, 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపం లాంటి తన వృత్తిని పోగొట్టుకుని ఎక్కడా తల ఎత్తుకుని తిరగటానికి లేని స్థితిలో పడి ప్రపంచానికంతకూ శత్రువై పనికి మాలిన వాడై అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించటానికి ఏమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. చిల్ల పెంకులను వెండి నాణాలుగా కనబడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చెయ్యాలో ఆలోచించి ఉండవలసింది. సాకేతుడు అలా చెయ్యక తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు అస్థి పంజరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకు తార్కాణంగా శృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కన్యా కుబ్జ దేశంలో కృతవర్మ, శృతవర్మ అని 2 మిత్రులుండేవారు. వాళ్ళు ఆబాల్య స్నేహితులు, కానీ వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష కలవాడు, శృతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించడం ఇష్టం, శృతవర్మకు తాగుడు జోదము ఇష్టం. అయితే ఉన్న చోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం వెళ్లారు.
అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతవర్మ జోదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలతో కాలం వెళ్ళబుచ్చాడు. 3 ఏళ్లు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాకు కూడా రావాలనే ఉంది. ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగా లేదు. కానీ ఎలా రాను? ప్రయాణపు ఖర్చుకు నా దగ్గర చిల్లి గవ్వ లేదు. మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్ధి కాలేదు. అతను శృతవర్మకు కొత్త బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు ఒక దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారి పక్క పొదలలో ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకుని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు. శృతవర్మ వారితో, వాడి మాట అడగకండి, మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడు బుద్ధులు అలవర్చుకొని పాడు స్నేహితాలు మరిగి ఎందుకో పనికి రాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు. అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమకుండా నడుస్తుండగా శృత శృత అని ఎవరో పిలిచినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు సాగాడు. కానీ మళ్ళీ అదే కేక వినపడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి పక్కగా ఉన్న పొదల వెనక నుంచి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అస్థిపంజరం కనిపించింది. అతను దానికేసి చూసి నిర్ఘాంతపోయి చూస్తుండగా ఆ అస్థిపంజరం, నన్నప్పుడే మర్చిపోయావా శృత? 3 ఏళ్ల కిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను. ఎప్పటికైనా తిరిగి కనపడకపోతావా అని నీ కోసం ఇక్కడ రోజూ ఎదురు చూస్తున్నాను. ఇవాళ నువ్వు కనపడ్డావు. నా కోరిక ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారు పడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకొని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మను అడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరెళ్ళాను. డబ్బంతా ఖర్చయిపోయింది. ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళని, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడతను. అలాగా? అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట. నీకెప్పుడూ చిక్కులే. నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను. ఏమంటావు? నన్నొక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చు లేదు, బట్ట ఖర్చు లేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వింకే విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదిగో చూపిస్తాను చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. చూసావు కదా శృత, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు. దాని లయ సరిపోయేటట్టు నేను నృత్యం చేస్తాను. ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కాదు అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకుని అస్థిపంజరాన్ని తీసుకుని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా పాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజపు నృత్యం కళ్ళారా చూస్తే కాని నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవుడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చేయలేదు. సరే కదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరం లాగే పడి ఉన్నది. కానీ అందులో విశేషం ఏమీ కనిపించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలోనే పోయి ఉండేదే. కానీ రాజుగారికి మటుకు
తీరని అవమానమయ్యింది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చెయ్యండి అన్నాడు రాజు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఈ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు. నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి, డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవటానికి ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవడం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు తెచ్చిపెట్టుకున్న శాపం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్స్యరాజ కుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతం చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాజకూతురు ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివసుడై ఫణీముఖుడు అనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం కలవాడు కావటం చేత ముక్తామయ్య అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవడం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయ్య తల్లిదండ్రులు ఫణీముఖుడికి స్పష్టంగా చెప్పేశారు. కానీ ఫణీముఖుడికి కోరిక తగ్గకపోగా మరింత అయ్యింది. అతను ముక్తామయ్యని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలన్నిటికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఫణీముఖుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధ పడలేక ఫణీముఖుడు చంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఫణీముఖుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయ్య మనసు కుదుటపడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేత పెట్టుకుని ఫణీముఖుడు ఎటునుంచి వచ్చి పడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడు ఆమె చంపా సరోవర మార్గంలో భూలోకంలోని చంపారణ్యాన్ని చేరుకున్నది. ఆమె అది వరకెన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చంపారణ్య దృశ్యాలామకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతోనూ కూడినవిగా కనిపించాయి. ముక్తామయ్యి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న ఫణీముఖుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా, రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు. ఫణీముఖుణ్ణి చూడగానే ముక్తామయ్యి కెవ్వున అరిచి చంపా సరోవరంలోకి దూక యత్నించింది. కానీ ఫణీముఖుడు ఆమెను సరోవరాన్ని సమీపించనియ్యలేదు. ముక్తామయ్యి ఒక వంక భయంతో వణికిపోతూ ఫణీముఖుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చెయ్యసాగింది. ఈ కేకలను ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతిలోక సుందరి అయిన ముక్తామయ్యని, ఆమెను వెంటాడుతున్న ఫణీముఖుణ్ణి చూశాడు. అతడు ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరిని చూశాడు. ముక్తామయ్య అతని కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి ఫణీముఖుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయ్య సరోవరంలోకి దూకి తల పైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ ఫణీముఖుడు
నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక పని పెట్టుకుని నేనున్న చోటుకు వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు కనుక ఇతని కారణంగా నువ్వీ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోదువు కాక అని ముక్తామయ్యని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయ్య సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను ఫణీముఖుణ్ణి కొట్టిన మరుక్షణం అతడున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమోనని భయపడ్డారు. నాకేమీ గాయం తగలలేదు. నా చేత దెబ్బతిన్న నాగుడేమయ్యాడో చూడాలి ముందు అన్నాడతను. ఫణీముఖుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియ చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమయ్యింది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరు ముక్తామయ్యని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలచలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే కాని అతని మనస్సు చంపా సరస్సు వద్దనే ఉన్నది. అతను ముక్తామయ్య సౌందర్యాన్ని మరిచిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టు లేవు. అందుచేత ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చంపారణ్యానికి వెళ్ళాడు. చంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుంచి ముక్తామయ్య పైకి వస్తుందేమోనని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది ఫణీముఖుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టు అనిపించింది. ఏమాత్రము బాధ కాని శ్రమ కాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈ లోపుగా ముక్తామయ్యకి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది. ఫణీముఖుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కాని ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడి తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకుని బాధపడసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పెరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పడినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయ్యి తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కానీ ముక్తామయ్యి తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు. నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయ్య తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకంలో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మణి సహాయంతో చంపా సరస్సు మార్గాన భూలోకానికి చేరుకుని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవాళో రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు
అయిందేదో అయిందని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకుని రాజ్యపాలన సాగిస్తే తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు. ఈ జన్మకు ముక్తామయ్య ఒకతే నాకు భార్య, నేనింకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావడం తనకిష్టం లేదని ముక్తామయ్యి ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ప్రార్థించాడు. ముక్తామయ్య అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టు మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చేసుకోండి అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకంలో అడుగుపెట్టనని నీకెందుకంత పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్యి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. ముక్తామయ్యి సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే ఫణీముఖుడి శాపం తగిలి శిలలా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. ముక్తామయ్యి తెలిసి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకి దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలున్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించటాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటితో రుజువయింది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని, కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చడానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం కన్నా మరొక మార్గం లేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చవిచూచింది. దాని ఫలితంగా 2 పిల్లలను కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్లు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికి సిద్ధపడింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.